అమరావతి రాజధానిలో పనులు ఎలా జరుగుతున్నాయి అని ప్రత్యక్షంగా చూడాలి అనుకునే వారి కోసం ఈరోజు ఒక స్పెషల్ వీడియో. ఈరోజు మనం అమరావతి రాజధాని ప్రాంతంలో వేగంగా రూపుదిద్దుకుంటున్న E11 ఆర్టీరియల్ రోడ్కి సంబంధించిన తాజా గ్రౌండ్ రియాలిటీని చూద్దాం. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ విజువల్స్ E11 రోడ్లో జరుగుతున్న నిర్మాణ పనులకి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్. రోడ్డు నిర్మాణం, బిట్యుమెన్ పనులు, డ్రైనేజ్ వ్యవస్థలు, యూటిలిటీ కారిడార్లు అన్నీ కూడా వేగంగా పూర్తవుతున్నాయి. అయితే ముందుగా E11 రోడ్డు గురించి తెలుసుకుందాం. అమరావతి మాస్టర్ ప్లాన్లో E11 రోడ్ ఒక ప్రధాన ఆర్టీరియల్ రోడ్డు. ఈ రహదారి సుమారు 7.5 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. భవిష్యత్తులో దీనిని NH16 వరకు మరో 4 కిలోమీటర్లు పొడిగించే ప్రణాళిక కూడా ఉంది. ఈ రహదారి ప్రధానంగా నీరుకొండ, నవలూరు, కురగల్లు ప్రాంతాల మధ్య కనెక్టివిటీని అయితే కల్పిస్తుంది. అంతేకాకుండా రాజధాని కోర్ ఏరియా, ప్రభుత్వ జోన్, నివాస ప్రాంతాలు మరియు కమర్షియల్ జోన్లను అనుసంధానం చేసే కీలక మార్గంగా కూడా పనిచేయనుంది. E11 రోడ్ వెడల్పు సుమారు 50 మీటర్లు. ఇందులో రెండు వైపులా క్యారేజ్ వేలు, మీడియన్, డ్రైనేజ్ కారిడార్లు, ఫుట్పాత్లు, అలాగే యూటిలిటీ సదుపాయాలకి ప్రత్యేక స్థలాన్ని కూడా కేటాయించారు. మనం వీడియోలో గమనిస్తే రోడ్డు చాలా విశాలంగా కనిపిస్తుంది. రాజధాని భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని అయితే నిర్మించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తే భారీ డ్రైనేజ్ పైపుల అమరిక జరుగుతుంది. ఈ పైపులు భవిష్యత్తులో వర్షపు నీటిని వేగంగా తరలించేందుకైతే ఉపయోగపడతాయి. అమరావతి నగర నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ముందుగా రోడ్డు వేయడం కాదు, రోడ్డు కింద అవసరమైన అన్ని యూటిలిటీలు, డ్రైనేజ్ సిస్టమ్, కేబుల్ కారిడార్లు పూర్తి చేసిన తర్వాతే తుది రోడ్డు నిర్మాణం అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఎక్స్కవేటర్లు, కార్మికులు, భారీ పైపులు అన్నీ అదే పనిలో భాగమే. అలాగే ఇక్కడ కర్బ్ స్టోన్ నిర్మాణం కూడా జరుగుతుంది. రహదారి అంచుల వద్ద కాంక్రీట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ఫుట్పాత్లు మరియు గ్రీన్ బెల్ట్ల డెవలప్మెంట్ కూడా చేపట్టే అవకాశం ఉంది. ఈ రోడ్డు చుట్టూ ప్రస్తుతం ఖాళీ భూములు కనిపిస్తున్నాయి. కానీ అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫ్యూచర్లో ఇవన్నీ కూడా నివాస, వాణిజ్య మరియు సంస్థాగత ప్రాంతాలుగా అభివృద్ధి చెందనున్నాయి. అందుకే ఈ రహదారిని భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు. అలాగే మీరు వీడియోలో గమనిస్తే రోడ్డుకి ప్యారలల్గా విద్యుత్ స్తంభాలు, భారీ ట్రాన్స్మిషన్ టవర్లు, అలాగే యూటిలిటీ కారిడార్లు కూడా కనిపిస్తున్నాయి. రాజధాని నగరానికి అవసరమైన విద్యుత్ మరియు ఇతర సేవల కోసం ఈ మౌలిక సదుపాయాలు అయితే సిద్ధమవుతున్నాయి. అలాగే వీడియోలో గమనిస్తే మనకి ఇక్కడ రోడ్డుపై బ్లాక్ టాప్ వేస్తున్న పేవర్ మిషన్ కనిపిస్తుంది. దాని వెనకాల రోలర్లు కంపాక్షన్ పనులు చేస్తున్నాయి. అంటే రోడ్ నిర్మాణం కీలక దశలో ఉందని అయితే అర్థం. తాజాగా వేసిన బిట్యుమెన్ లేయర్ చాలా నాణ్యతగా కనిపిస్తుంది కూడా. రోడ్డుకి ఉపరితలం స్మూత్గా ఉండేలా పనులు చేస్తున్నారు. ఇక రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసిన డ్రైనేజ్ ఛానల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా ముందుగానే పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే అమలు చేస్తున్నారు. E11 రోడ్డు పూర్తయిన తర్వాత అమరావతి నగరానికి ఒక ప్రధాన ట్రాన్స్పోర్ట్ కారిడార్గా అయితే మారుతుంది. ముఖ్యంగా నవలూరు, నీరుకొండ, కురగల్లు, IT జోన్, ప్రభుత్వ జోన్ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభమవుతుంది. అలాగే భవిష్యత్తులో NH16తో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడితే విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల నుంచి రాజధానికి చేరుకోవడం మరింత వేగవంతం అవుతుంది. ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే E11 రోడ్లో సుమారు ఎక్కువ భాగంలో రోడ్ ఫార్మేషన్ అయితే పూర్తయింది. బిట్యుమెన్ పనులు, డ్రైనేజ్ పనులు, సైడ్ డెవలప్మెంట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ విజువల్స్ బట్టి మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. అమరావతి అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. గ్రౌండ్లో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల నిర్మాణం అయితే జరుగుతుంది. అందులోనూ E11 రోడ్డు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత రాజధాని ప్రాంతం అభివృద్ధికి కొత్త ఊపైతే రానుంది.
ఇది అమరావతి E11 రోడ్డుకి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.